వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను బెండకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. బెండకాయ కర్రీ సింపుల్గానే చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. పుల్కాలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, సింపుల్గానే చేసుకోవచ్చు. నేను బెండకాయలు ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా. ఆయిల్ వేడయ్యాక ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకోవాలి. ఎలాగైనా వేసుకోవచ్చు, సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, పొడవుగా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేసుకున్నాను. సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఒక 3 రెబ్బలు కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగాక కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ వేగగానే టమాటోస్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న బెండకాయ ముక్కలు పూర్తిగా స్మాష్ కావు, అంటే కలుపుతుంటే బెండకాయలు పూర్తిగా మెత్తగా అయిపోతాయి, అంటే నుజ్జు నుజ్జు అయిపోతాయి కదా. అలా కాకుండా ముందుగానే ఇలా ఆనియన్స్ వేగగానే టమాటో వేసుకుంటే, టమాటో కుక్ అయ్యాక బెండకాయ ముక్కలు వేసుకోవాలి. మనం వేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే ముక్కలు ముక్కలుగా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. వేసుకున్న టమాటో కూడా కొద్దిగా కుక్ అయింది. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. పసుపు కూడా వేసేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలా చపాతీలోకి పుల్కాలోకి ఇలా బెండకాయ కర్రీని చేసుకుంటే చాలా బాగుంటుంది. బెండకాయలను ఇష్టపడే వాళ్ళు రైస్తో కూడా తినొచ్చు. ముందుగానే బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒకసారి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. కారం ఉప్పు వేసాక బాగా కలిపేసుకోవాలి ఒకసారి. మేము తీసుకున్న బెండకాయలు చాలా లేట్గా ఉన్నాయండి, అందుకోసం త్వరగానే కుక్ అయిపోతాయి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ బెండకాయ కర్రీని. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఫ్లేమ్ ఇంకా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి కలిపేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్
ధనియా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అంతేనండి, బెండకాయ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి.